నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయవాడలో ముంపుకి గురైన అజిత్ సింగ్ నగర్ ఏరియాలో బాధితులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందిస్తున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. వర్షాల కారణంగా వరద ముంపుకు గురై నీట మునిగిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం మంత్రి కందుల దుర్గేష్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముంపు ప్రాంతంలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. వరద ముంపు తగ్గగానే అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఆ ప్రాంత వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, పాలు, పప్పు, వాటర్ బాటిల్స్, బ్రెడ్ ప్యాకెట్స్, బెడ్ షీట్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. सर इट्स పాలు, భోజనం అన్నీ అన్నీ వస్తాయి. ఈ 2 రోజులు ఆయన పూర్తిగా సాధారణ స్థితి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి నోట్ చేసుకుంటారు ఎవరెవరికి ఏమి కావాలని, ఎన్ని పెట్టి దాని ప్రకారం మీ నష్టం పెట్టిందని నోట్ చేసుకుని అవన్నీ ఏర్పాటు చేస్తారు. అమ్మా ఇప్పుడు మీరేమి మళ్ళీ మనం రోజు ఉండే విధంగా ఉండాలని కోరుకోకుండా అప్పుడే 2 రోజులు ఇందులో ఉన్న తర్వాత ఈ చక్కగా మీకు బిల్డింగ్ మాత్రం మంచి బిల్డింగ్ దొరికింది. ఉండబట్టి బిల్డింగ్ ఉండబట్టి సేఫ్టీ ఇప్పుడు మీ భోజనాలు, పాలు, నీళ్ళకి ఇబ్బంది ఉండదు. 2 రోజులు పోయిన మీకు అన్ని మళ్ళీ పైప్ లైన్ వేయటం కానీ మీకు నీరు కంటామినేషన్ అవ్వకుండా కలుషితం కాకుండా చూసిన బాధ్యత అంతా ప్రాబ్లం పైనుంచి వచ్చిన వాటర్ కూడా పడినా కూడా ఇది అవుతుంది కదా, కంటామినేట్ అవుతుంది. అందుకు ఇప్పుడు ఆ వాటర్ సప్లై చేస్తుంది సార్. ట్యాంకర్స్ బెస్ట్ ప్రస్తుతానికి.
తీసుకున్నావుగా ఎన్నిసార్లు తీసుకుంటావు?